రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అమలు చేసే స్టేజ్‌కి తీసుకెళ్ళిండు. అంటే ఎక్కడి నుండి తీసుకొచ్చా అనుకున్నాడు మరి ఏ విధంగా చేసిండు అది? ఆయన ఎక్కడి నుండి తీసుకొస్తాడు మరి? ఆయన ఎక్కడైనా సంపాదించిండేమో. హ్మ్. అప్పులే కదా అక్కడి నుండి తీసుకొచ్చినా కూడా. హ్మ్. అప్పుడు ఏమన్నాడు? కేసీఆర్ అప్పు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిన కానీ నేను తెరుపుతున్నా అన్నాడు. నువ్వు అప్పు తీసుకొత్తలేవా ఇప్పుడు పోయి? హ్మ్. అప్పు తీసుకొత్తలేవా? హ్మ్. 45 కోట్లో ఎంతో తీసుకొచ్చిండు ఇప్పుడు ఎక్కడనే. అవునవును. అవి అప్పు కాదా? ఆ! అప్పే కదా. హ్మ్. అన్న ఇప్పుడు నేను గేట్లు ఎత్తేసినా ఎవరైనా రావచ్చు కాంగ్రెస్ పార్టీలోకి అన్న ప్రస్తావన మనకు కనిపిస్తా ఉన్నది. మనం విన్నాము టీవీలలో అన్న సోషల్ మీడియాలో హల్చల్‌గా జరుగుతా ఉన్నది. సో, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు ఎళ్ళిపోతా ఉన్నారు. పోయినా గూడా అక్కడ కొంతమందికి అన్యాయం చేసిండన్న ప్రస్తావన మనకు కనిపిస్తా ఉన్నది. ఎట్లా చూస్తారన్న దీనికి? అయితే అన్న వాళ్ళు ఏం చేస్తారంటే జిమ్మికన్నట్టు. హ్మ్. ఈళ్ళ నుండి ఆళ్ళ నుండి ఈళ్ళ ఈ జనాలకి మబ్బబెట్టి జనాలకి చూత్యాగాలు చేస్తారు వాళ్ళు. ఓటర్స్‌కి చూత్యాగాలు చేస్తారు. ఓకే. ఈ ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని జనాలకి చూత్య పని చేస్తారు. ఆ! నీ పని నువ్వు చూసుకుంటే వాని పని